Hi, hello, namaste. This is Suresh and welcome to my channel Suresh Boga. సో చూసారు కదా, ఈరోజు టాపిక్ వచ్చేసి డబుల్ ఎక్స్పోజర్ ఎడిటింగ్. సో ఇది వచ్చేసి నేను పిఎస్సిసి అప్లికేషన్లో చూపిస్తాను. సో అప్లికేషన్ లింక్ విత్ బ్యాక్గ్రౌండ్ స్టాక్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని త్రూ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. పిఎస్సిసి అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలాగా అనిపిస్తుంది. ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఫస్ట్ థింగ్, మీరు ఒక హెచ్డి పిక్ అనేది ఫస్ట్ తీసుకోవాలి. సో మీ పిక్ అయినా లేదు, నేను నా పిక్ కూడా హెచ్డి పిక్ ఇస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి క్రాప్ ఇమేజ్. సో హైట్ అనేది నేను కొంచెం డిక్రీజ్ చేస్తున్నాను. సో ఎందుకంటే హైట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో హైట్ నేను స్లైట్గా ఇలా డిక్రీజ్ చేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. సో ఇప్పుడు నాకు హైట్ పర్ఫెక్ట్గా ఉంది. సో దీన్ని నేను వైటిష్గా చేంజ్ చేయాలి. సో టోటల్ పిక్ అనేది వైటిష్గా చేంజ్ చేయాలి. సో కలర్ వేయడం చాలా కష్టం కాబట్టి హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేసి టైప్ వచ్చేసి ఫిల్లోనే వైట్ కలర్ ఉండనివ్వండి. సో టోటల్ పిక్ అనేది వైటిష్గా చేంజ్ అయిపోతుంది. సో ఇందులో మీరు కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇస్తున్నా. సో వైట్ మాత్రమే మనకు బేసిక్గా బాగుంటుంది దీనికి. సో ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు మీ పిఎన్జీ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. సో నేను వచ్చేసి నా పిఎన్జీ యాడ్ చేసుకుంటున్నాను. సో హౌ టు క్రియేట్ పిఎన్జీ అని డిస్క్రిప్షన్లో వీడియో ఇచ్చాను, దాని త్రూ మీరు పిఎన్జీ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక ఎండ్ పట్టుకొని నేను ఇలా లాగుతున్నా. సో ఇది ఇంతవరకు మాత్రమే వస్తుంది. సో నెక్స్ట్ ఇది ఇంతవరకు మాత్రమే వస్తే ఏం చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి మళ్ళీ మీరు సైజ్ అనేది మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇది పర్ఫెక్ట్ సెంటర్లో ఇలా పెట్టేసేస్తున్నా. సో ఇది పర్ఫెక్ట్ ఇలా కొంచెం ఇది సెంటర్లో ఇలా పెట్టేసేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ థింగ్, ఎఫెక్ట్స్ మధ్యలో ఉన్న ఈ సింబల్, పెన్సిల్కి ఎఫెక్ట్స్కి మధ్యలో ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకోండి, బ్లాక్ అండ్ వైట్ క్లిక్ చేయండి. సో టోటల్ పిక్ అనేది బ్లాక్ అండ్ వైట్లోకి చేంజ్ అయిపోతుంది. ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ ఫారెస్ట్ టైప్ పిఎన్జీ అనేది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో చూడండి, పర్ఫెక్ట్ ఇలా యాడ్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి లేయర్ సింబల్ క్లిక్ చేయండి. నార్మల్ నుంచి ఇక్కడ నేను స్క్రీన్ పెట్టేసేస్తున్నా. సో స్క్రీన్ పెట్టేయగానే సో చూడండి మనకు రోడ్డు, ఫారెస్ట్ విజిబుల్ ఉంది అండ్ ఫేస్ పైన మొత్తం ఇలా ఇచ్చేసింది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మనకు ఫేడ్ టూల్ అని ఉంది కదా. సో ఫేడ్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే మనకు 2 డాట్స్ ఉంటాయి. సో ఈ 2 డాట్స్ కిందికి పెడితే కిందిది ఫేడ్ అయిపోతుంది అండ్ పైనకి పెడితే పైనది ఫేడ్ అయిపోతుంది. సో ఇలా నేను అడ్జస్ట్ అనేది చేస్తున్నాను. సో చూడండి, ఇది పర్ఫెక్ట్ రోడ్డు మాత్రమే మనకు కనిపించేటట్టు చూసుకోవాలి అండ్ పైన స్కై మనకు అవసరం లేదు. సో కొంచెం ఫారెస్ట్ ఇలా కనిపించాలి. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ థింగ్, ఈ కింది లేయర్ నేను ఇప్పుడు మర్జ్ డౌన్ చేసేస్తున్నా అండ్ ఈ లేయర్ కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు ఇంకొక పిఎన్జీ అనేది యాడ్ చేసుకోండి. సో నేను వచ్చేసి ఈ పిఎన్జీ తీసుకుంటున్నా. సో ఇది మీరు ఫుల్ పిక్ అంటే అప్ టు షూస్ వరకు ఉన్న పిక్, నిల్చొని ఉన్న పిక్ అయినా పర్లేదు, కూర్చొని ఉన్న పిక్ అయినా పర్వాలేదు. సో ఇది వచ్చేసి నేను పర్ఫెక్ట్ ఇలా రోడ్డు పైన ఇలా ప్లేస్ చేసేస్తున్నా. సో చూడండి, పర్ఫెక్ట్ ఇలా రోడ్డు పైన ఇలా ప్లేస్ చేసేస్తున్నా. ఇలా ప్లేస్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఇది ఒకటి నేను ప్లస్ సింబల్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నా. సో డూప్లికేట్ లేయర్ ఎందుకు తీసుకుంటున్నానో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. సో ఇప్పుడు కింది లేయర్ తీసుకుంటున్నా. సో కింది లేయర్ దానికి నేను ఇక్కడ షాడో అనేది ఇస్తున్నా. సో కింది లేయర్కి షాడో ఇవ్వడానికి ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు బేసిక్లోనే డ్రాప్ షాడో అని ఉంది. డ్రాప్ షాడోలో ఇక్కడ 90 పెట్టేసేయండి. యాంగిల్ వచ్చేసి ఇలా 0 ఉంటుంది. 0 నుంచి ఇక్కడ 90 పెట్టేసేయండి. సో 90 అంటే బాటమ్కి వస్తుంది షాడో. సో 88 ఏం కాదు. సో బ్లర్ వచ్చేసి కొంచెం ఇలా ఇంక్రీజ్ చేయండి అండ్ డిస్టెన్స్ కొంచెం ఇలా ఇంక్రీజ్ చేయండి. సో డిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తే కొంచెము బ్లరిష్ అనేది కొంచెం డిస్టెన్స్లో వస్తుంది అండ్ ఇంటెన్సిటీ కొంచెం ఇలా తగ్గియండి. సో ఇంటెన్సిటీ తగ్గిస్తే కొంచెం పర్ఫెక్ట్ షాడో అనేది వస్తుంది. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు షాడో కొంచెం మనకు షూస్ కింద కాకుండా ఇంకా కొంచెం ఎక్స్ట్రా దగ్గర వస్తుంది. సో అందుకే ఈ సెకండ్ దాంట్లో ఎరేజర్ టూల్ ఉంటుంది. సో ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. సైజ్ మాత్రం ఫుల్ ఇంక్రీజ్ చేయండి.
సో వెనక పిక్ ఎరేజ్ చేస్తే మనకు ముందు పిక్ విజిబుల్ కనిపిస్తుంది కదా. సో ఓన్లీ కిందిది మాత్రమే మనకు విజిబుల్ ఉండేటట్టు చేయండి. సో కిందిది మాత్రమే షాడో కనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ వచ్చేసింది కదా. సో ఈ 2 లేయర్స్ నేను ఇక్కడ మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో ఇప్పుడు మర్జ్ డౌన్ అయిపోయింది కదా. సో కింది లేయర్తో మర్జ్ డౌన్ చేయొద్దు ఇప్పుడే. సో ఇప్పుడు కింది లేయర్ సెలెక్ట్ చేసుకోండి, ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను లైట్ పిఎన్జీ అనేది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో లైట్ పిఎన్జీ పర్ఫెక్ట్. సో కొంచెం సైజ్ డిక్రీజ్ చేసి పర్ఫెక్ట్ మనకి రోడ్డు వెనకాల మన వెనకాలనే ఇలా ఉండాలి. సో సైజ్ కొంచెం ఇలా డిక్రీజ్ చేయండి. డిక్రీజ్ చేసిన తర్వాత సో ఈ రోడ్డు కొంచెం కనిపించకుండా ఇలా ప్లేస్ చేయండి, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ లుకింగ్ అయితే ఉంది. సో ఈ లేయర్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో ఇది కొంచెం ఇంకా ఇంటెన్సిటీ కొంచెం డిక్రీజ్ చేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది. సో ఒపాసిటీ వచ్చేసి నేను ఇక్కడ 77 వరకు పెట్టేసేస్తున్నా. ఇప్పుడు నేను ఇది మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో ఇది కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత అండ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నేను గ్రేడియంట్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో నేను వచ్చేసి ఈ టైప్ గ్రేడియంట్ తీసుకుంటున్నా. ఈ టైప్ గ్రేడియంట్ తీసుకున్న తర్వాత ఈ డాట్ వచ్చేసి కిందికి ఇలా పెట్టేసేస్తున్నా. అండ్ కొంచెం అప్ టు షూస్ వరకు కనిపించేటట్టు ఇలా పెట్టేసేస్తున్నా. సో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను క్రోస్ పిఎన్జీ అనేది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో బర్డ్స్ పిఎన్జీ. సో నేను వచ్చేసి ఇది ఇక్కడ టాప్లో పెట్టేసేస్తున్నా. సో ఇది ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ థింగ్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు మీ లోగో పిఎన్జీ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి నా లోగో పిఎన్జీ అయితే పెట్టేసేస్తున్నా. సో ఇది వైటిష్ కలర్లో ఉంది కదా. సో నార్మల్గా చూడండి, సో ఇది నార్మల్గా వైటిష్ కలర్లో ఉంది కదా. సో దీన్ని మనం బ్లాక్లోకి చేంజ్ చేసుకోవాలి. సో అప్పుడే ఇది ఇక్కడ నేను టాప్ రైట్లో అయితే పెట్టేసిన. ఇక్కడ పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని కర్వ్స్ ఉంది కదా. కర్వ్స్ మొత్తం డిక్రీజ్ చేసేస్తే వైట్ కలర్ అనేది బ్లాక్ కలర్లోకి వస్తుంది. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఇది కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి లుకింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది కదా. సో ఇప్పుడు క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే క్లిక్ చేయగానే ఇది మనకి గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకు గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ అండ్ డీటెయిల్స్ కూడా చూపిస్తాను. డీటెయిల్స్ వచ్చేసి 1.9 MB. సో పిక్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, ఎక్కడ కూడా అస్సలు బ్లర్ కాలేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.